అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఓల్డ్ శారీస్ నుంచి రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది నేను అప్పుడే 2 వీడియోస్ చేశాను. ఇన్ విచ్ నేను ఓల్డ్ శారీ నుంచి అనార్కలి ఎలా కుట్టించుకోవాలని డిస్కస్ చేశాను. అండ్ ఈరోజు ఓల్డ్ శారీ నుంచి ఓవర్ కోట్ జాకెట్ ఎలా చూపించుకోవాలి అనేది చూపిస్తాను. ఈవెన్ విత్ బ్లౌజ్ పీస్ కూడా లైక్ 1 మీటర్ మెట్ క్లాత్ కూడా మీ దగ్గర ఉంది అనుకోండి, దాంతో ఇలాంటి జాకెట్స్ చేయించుకోవచ్చు. చాలా ఎథ్నిక్గా కనిపిస్తాయి అండ్ ఆల్సో ట్రెండీ లుక్ ఇస్తాయి అనమాట. సో నా దగ్గర ఉన్న ఈ జాకెట్స్ కలెక్షన్ చూపిస్తాను ఈరోజు. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. సో ఇది ఫస్ట్ జాకెట్ అనమాట. నేను ఇలాంటి మరూన్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఈ టాప్ కోసమే నేను కుట్టించుకున్నాను. ఇది కాటన్ మెటీరియల్, లోపల లైనింగ్ క్లాత్ వేసేసి వేస్ట్ లెంత్ వరకు కుట్టించుకున్నాను అనమాట. విత్ నెహ్రూ కాలర్. కావాలి అంటే కాలర్ లేకుండా కూడా కుట్టించుకోవచ్చు, బట్ నాకు కాలర్ ఉంటే కాస్త ఎక్కువ కంఫర్టబుల్గా అండ్ ఆల్సో బాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు మెజర్మెంట్ ఇచ్చేసి ఈ స్టైల్లో కుట్టించుకుంటే ఎలాంటి టాప్కైనా అసలు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కాలర్ పెట్టిస్తే కూడా అన్ని సింపుల్ డ్రెస్సెస్ కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ జాకెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో ఉండాలి. అది కాటన్ మెటీరియల్ తోటి అయితే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ జాకెట్ వచ్చేసి ఇలాంటి కలంకారీ ప్రింట్ జాకెట్ అనమాట. యాక్చువల్గా ఇది బ్లౌజ్ పీస్. దీన్ని కూడా నేను 1 మీటర్ తీసుకున్నాను, బట్ నాకు బ్లౌజ్ పీస్ లా కుట్టించుకోవాలనుకోలేదు. సో ఇలా కొంచెం వేస్ట్ లెంత్ కంటే కొంచెం కిందికి పెట్టించుకున్నాను అనమాట. సో దట్ ఎక్కువ పొడవుగా ఉండి ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అని. ఇది కూడా సేమ్ మోడల్లో ఇలా ఫ్రంట్ కట్స్ వచ్చాయి. కావాలి అంటే మనం ఇలా ట్యాగ్స్ పెట్టించుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్ కూడా నేను ఇది నెహ్రూ కాలరే పెట్టించాను, బట్ ముందు దాకా పెట్టించుకున్నాను అనమాట. మీరు కావాలి అంటే పాత దానిలాగా వెనకాల దాకా పెట్టించుకోవచ్చు. అండ్ మీరు కావాలి అంటే స్లీవ్స్ కూడా పెట్టించుకోవచ్చు అనమాట. బట్ ద థింగ్ ఈజ్ నావి అన్ని స్లీవ్స్ ఉండే డ్రెస్సెస్కి కూడా ఇలా స్లీవ్లెస్ అయితే జాకెట్ బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాంటి సేమ్ మోడల్స్లో సిల్క్ క్లాత్ తోటి కూడా కుట్టించుకున్నారు అంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఓల్డ్ సిల్క్ శారీ తోటి కూడా సేమ్ కైండ్ ఆఫ్ జాకెట్ కుట్టించుకొని చాలా సింపుల్ డ్రెస్సెస్ని కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా కాటనే అండ్ లోపల లైనింగ్ క్లాత్ వేయించుకొని కుట్టించుకున్నాను అనమాట. సో దట్ లైనింగ్ క్లాత్ ఉంటే ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది. ఇది నా థర్డ్ జాకెట్. ఇది యాక్చువల్గా నాతో రెడీమేడ్ ఒక జాకెట్ ఉంది. సో నేను సేమ్ మోడల్లో కావాలి అనేసి ఇలా అసిమెట్రిక్ ఉంటుందన్నమాట. కింద వెనకాల పొడవుగా ఉంటుంది, ముందు పొట్టిగా ఉంటుంది జాకెట్. సో నేను ఈ లెంత్ కావాలి అని సేమ్ మ్యాక్స్లో దొరికింది ఆ జాకెట్. సో అలాంటి మోడలే నేను కాటన్ మెటీరియల్ తీసుకొని ఇలా కుట్టించుకున్నాను. ఈ మోడల్లో కూడా మీరు ఎలాంటి ప్లెయిన్ డ్రెస్కి వేసుకున్నా కూడా చాలా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఆ కాంబినేషన్ కూడా అన్నిటికీ సూట్ అయ్యేలాగా, వైట్కి సూట్ అయ్యేలాగా గ్రీన్ అండ్ పింక్లో తీసుకున్నాను అనమాట. మనకు తాన్లలో మెటీరియల్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. సో మనకు నచ్చిన మెటీరియల్స్ని ఇలా జాకెట్ లాగా కుట్టించుకొని కావాలి అంటే బటన్స్ కూడా పెట్టించుకోవచ్చు. మనం మంచిగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి జాకెట్స్. సో మీరు కూడా ఇలాంటి జాకెట్స్, సింపుల్ డ్రెస్సెస్ని కూడా మంచి డిఫరెంట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా చేసుకోవడానికి జాకెట్స్ కుట్టించుకోండి. సో దట్ మీరు యూనిక్గా కనిపిస్తారు. సో హోప్ మీ అందరికీ ఈ ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాస్ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఈవెన్ లైక్ 1 మీటర్ మెటీరియల్ని కూడా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్.